హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్‌ఫుల్లీ వర్స్ బై లక్ష్మీ ప్రసన్న. ఈరోజు డాట్ మండల ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు డే 2. సో, ఈరోజు వీడియోలో మనము ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తాము డాట్ మండల పెయింటింగ్‌కి అనేది చూద్దాము. సో, మనకు డాట్ మండల పెయింటింగ్‌కి కంపల్సరీగా స్కేలు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అనేవి కావాలి. ఎందుకు అంటే మార్కింగ్స్ చేసుకోవడానికి. తర్వాత మనకు ప్రొట్రాక్టర్ కావాలండి. ప్రొట్రాక్టర్ ఏంటి అంటే మనకు బేస్‌ని, సర్కిల్‌ని డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవడానికి మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకుంటాము. నా దగ్గర 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇది డి షేప్‌లో ఉండేది. అండ్ ఇంకోటి 360 డిగ్రీస్ ప్రొట్రాక్టర్ కూడా ఉంది. దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఈ డి షేప్‌లో ఉండే ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకోవచ్చు. 360 డిగ్రీస్ ఉన్న ప్రొట్రాక్టర్ యూజ్ చేసుకుంటే ఏంటంటే మనం ఎట్ ఏ టైమ్ ఒకేసారి మొత్తం సర్కిల్ మొత్తం పాయింట్స్ పెట్టేసుకొని గీసేసుకోవచ్చు. సో, దానివల్ల యూజ్ అది. అది లేకపోయినా మీరు డి షేప్‌లో ఉండేది యూజ్ చేసి 2 టైమ్స్ వన్ సైడ్ ఒకసారి, ఇంకో సైడ్ యూజ్ చేసి మీరు డివైడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు కావాల్సింది కంపాస్ అండి. కంపాస్ యూజ్ చేసి మనం ఏంటంటే డిఫరెంట్ సర్కిల్స్ సో దట్ మనకి ఈజీగా డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కంపాస్ ఒకటి యూజ్ చేస్తాము. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్. ఎండీఎఫ్ బేసెస్ నేను యూజ్ చేస్తాను. అమెజాన్‌లో మనకి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఎనీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. సో, డిఫరెంట్ సైజెస్ నేను తెప్పించుకున్నాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో, మీరు నేను చూపించిన విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఏదైనా సింపుల్ ఆప్షన్ కావాలి మాకు ఎండీఎఫ్ బేస్ వద్దు అంటే మీరు నార్మల్ స్కెచ్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ మన పిల్లల దగ్గర కూడా ఉంటాయి కదా! ఆ బుక్స్ మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీటిలో 4 కలర్స్ ఉంటాయి. బ్లాక్, మెరూన్, గ్రే, వైట్ ఉంటాయి. నా దగ్గర ప్రస్తుతానికి వైటే ఉంది. సో, నేను చూపించలేకపోతున్నాను. మీరు ట్రై చేయండి ఆన్‌లైన్‌లో. సో, మనకు ఇంకోటేంటంటే ఫ్లాట్ బ్రషెస్. ఫ్లాట్ బ్రషెస్ దేనికి అంటే మనం ఎండీఎఫ్ బేస్‌ని ఫస్ట్ బేస్ రెడీ చేసుకోవడానికి, బేస్‌ని పెయింట్ చేసుకోవడానికి మనకు ఫ్లాట్ బ్రషెస్ యూజ్ చేస్తాము. సో, ఈ టూల్స్ అయిపోయాక మెయిన్ టూల్స్ ఏం యూజ్ చేస్తాము మన డార్క్ మండలాకి అనేది, ఇవి వచ్చేప్పటికి యాక్రిలిక్ రాడ్స్ అండి. ఇవి సెట్ ఆఫ్ 8 వస్తాయి. మనకు సర్ఫేస్ అనేది బేస్ అనేది ఫ్లాట్‌గా ఉంటుంది దీనిది. సో, ఈ టూల్స్‌ని మనము స్టాండింగ్ డాట్స్ యూజ్ చేయడానికి, స్టాండింగ్ డాట్స్ పెట్టడానికి యూజ్ చేస్తాము. చిన్న సైజ్ అయితే చిన్న టూలు, పెద్ద సైజ్ అయితే పెద్ద టూలు. ఒకే సైజ్ డాట్స్ మనం చాలా పెట్టాలి అన్నప్పుడు ఈ టూల్స్ యూజ్ చేస్తాము. వీటి తర్వాత నెక్స్ట్ టూలు మనం ఎక్కువగా ఫేమస్ ఈ టూల్స్. యాక్చువల్‌గా అయితే ఇవి డాటింగ్ టూల్స్ కాదండి. ఇవి నెయిల్ ఆర్ట్ టూల్స్. బట్ ఈ రోజుల్లో ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇవేంటంటే చాలా డాట్ మండలాకు బాగా యూజ్ చేసేస్తున్నారు. బాగా ఫేమస్ అయ్యాయి. సో, ఈ టూల్స్ యూజ్ చేసి మనము వాకింగ్ డాట్స్‌ను పెడతాము. సో, వాటిలో కూడా 2 సైడ్స్ పిన్ ఉంటుంది. చిన్న సైజు, పెద్ద సైజు. ఆల్ ద పిన్స్ ఆర్ డిఫరెంట్ సైజెస్ అనమాట. సో, నేను అక్కడ చూపిస్తున్నాను గదా! శాంపుల్ బోర్డు. అందులో నేను వాకింగ్ డాట్స్ చేయడానికి ఈ టూల్స్ యూజ్ చేశాను. వాటిలో కూడా పిన్ సైజ్ చిన్నది, పెద్దది ఉంటాయి. ఇవి అయిపోయాక ఇంకొక టూల్స్ ఏంటి అంటే, ఇవి వచ్చేప్పటికి క్లే మోల్డింగ్ టూల్స్ అండి. ఇవి కూడా డాట్ మండల టూల్స్ కాదు. క్లే మోల్డింగ్ టూల్స్. బట్ చాలా మంది ఎక్కువగా ఈ టూల్స్ యూజ్ చేస్తారు. వాకింగ్ డాట్స్ పెద్ద పెద్ద బోర్డ్ మీద పెద్ద పెద్ద వాకింగ్ డాట్స్ చేయాలి అన్నప్పుడు మనము ఈ టూల్స్ యూజ్ చేస్తాము. క్లే మోల్డింగ్ టూల్స్. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను గదా! సో, అందులో ఈ మిడిల్ డాట్స్ ఉన్నాయి కదా! ఆ వాకింగ్ డాట్స్ చేయడానికి నేను ఈ టూల్ యూజ్ చేశాను. సో, అలా పెద్ద డాటింగ్స్ చేయడానికి మీరు ఈ క్లే మోల్డింగ్ టూల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి బ్రషెస్. సో, లాంగ్ హెయిర్ బ్రషెస్ నా దగ్గర ఉన్నాయి. సో, అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను. మీరు వీడియోలో చూపించినట్టు మనకు డ్రాగింగ్ డాట్స్ వాటిని స్క్వీషెస్ అని కూడా అంటారు. స్వీషెస్ అని కూడా. సో, ఆ డ్రాగింగ్ డాట్స్ చిన్న డ్రాగింగ్ డాట్ చేయాలి అన్నప్పుడు నేను డాటింగ్ టూల్ యూజ్ చేస్తాను. వీడియోలో చూపించే టూల్స్ ఉన్నాయి కదా! సెట్ ఆఫ్ 5 టూల్స్ అవి యూజ్ చేస్తాను. లేదు మనకు డ్రాగింగ్ డాట్ అనేది పెద్దది చేయాలి అన్నప్పుడు, మనకు బ్రష్‌కైతే పెయింట్ ఎక్కువగా హోల్డ్ చేస్తుంది కాబట్టి నేను లాంగ్ హెయిర్ బ్రష్ యూజ్ చేస్తాను. వీటితో చేసినప్పుడు అది
బ్రష్‌కి దాని టిప్‌కి ఎక్కువ పెయింట్ హోల్డ్ చేయలేదు. అందుకని చెప్పేసి బ్రష్ యూజ్ చేస్తాను పెద్దవి చేయాలి అనుకున్నప్పుడు. సో, ఇవన్నీ మనము ఈ టూల్స్ యూజ్ చేస్తాము డాట్ మండలాకు. ఇవి బేసిక్‌గా డాట్ పెయింటింగ్‌కి మనం యూజ్ చేసే టూల్స్. సో, ఇవి కాకుండా మనకి ఇంకేమన్నా కావాలా? ఇవి ఉంటే సరిపోతుందా అంటే యెస్. మనకివి కాకుండా ఇంకా కావాలి. ఏంటి అంటే అవి పెయింట్స్. సో, ఏం పెయింట్స్ యూజ్ చేస్తాము మనము అంటే యాక్రిలిక్ పెయింట్స్. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, బేసిక్ యాక్రిలిక్ కలర్స్ ఉంటే చాలు. ఎనీ బ్రాండ్ చాలు. క్యామెల్ కానీ, ఫెవిక్రిల్ కానీ ఎనీ బ్రాండ్ యాక్రిలిక్ కలర్స్. సో, దానిలో మెటాలిక్ కలర్స్ ఉంటాయి, పర్ల్ కలర్స్ ఉంటాయి. సో, నేనైతే అన్ని కలర్స్ యూజ్ చేస్తాను. మీరు మీకు నచ్చిన బ్రాండ్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ పెయింట్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్‌గా ఉండాలి. అది వచ్చేప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పెయింట్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, ఏంటి అనేది. అండ్ అండ్ నేను బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మార్కింగ్స్ ఎలా వేసుకోవాలనేది నా డే 1 వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు మీరు ఆ వీడియో చూడొచ్చు. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము టూల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు కంటిన్యూయస్‌గా డాట్ మండలా ఎలా వేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది అర్థమైపోతుంది. ఇవి కాకుండా మనకి ఇంకా డాటింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. అవి అడ్వాన్స్ లెవెల్. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థాంక్స్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.